హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ శుభ్రంగా చికెన్ అయితే కడిగి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర. ఫస్ట్ మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా వేసేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకుంటే మంచిగా కలుపుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మంచిగా కలుపుకొని కొంచెం వేగినాక కొంచెం వాటర్ వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు మనము ఉడకనించుకోవాలి. ఉడికిన తర్వాత రుచికి సరిపడా కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టేద్దాం. మూత పెట్టిన తర్వాత చికెన్ అయితే రెడీ అయితే అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి అయితే మనం చికెన్ కర్రీ వేసేసుకొని తినేయడమే. నా వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.